హాయ్ అండి, నేను మీ రాఘవేంద్ర. ఈరోజు క్లాస్లో మనం సంఖ్యాధర్మాల్లో పార్ట్ 3 అంటే కస్తమ ధర్మం, విలోమ ధర్మం, అదేవిధంగా విభాగ న్యాయాల గురించి తెలుసుకొని తర్వాత లాస్ట్ చివరిలో ఈ 3 పార్ట్స్ కలిపి ఒక టేబుల్ ఫామ్లో మనము రాసి ఇంకా ఈజీగా తెలుసుకుందాం. మొన్నటి క్లాస్లో సంకలనం ఆధారంగా గుణకర్మాలను చూసినాము. ఇప్పుడు కస్తమ ధర్మము, విలోమ ధర్మము, విభాగ న్యాయాలు ఈ మూడుని ఈరోజు కంప్లీట్ చేసి టేబుల్ ఫామ్లో మీకు ఇంకా చాలా చక్కగా వివరించడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం. కస్తమ ధర్మం ఇక్కడ ఏ కామా ఈ అనేవి ఏవైనా రెండు సంఖ్యలు అనుకుంటే వాటి మొత్తం ఇంకా ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని కానీ ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కానీ కావాలి. మరి ఇక్కడ ఈ అనేది ఏం చేస్తున్నాం, సంకలనం కదా, కాబట్టి ఇది ఏమవుతుందంటే ఈ సంకలన కస్తమం ఈజ్ ఈక్వల్స్ టు ఈ. మరి ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఏ విలువ ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఉన్న విలువ వస్తుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అవును కదా, అంటే ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ, 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. మరి ఇక్కడ సంకలన తస్తమం మనకు బిట్టిస్తాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది వాణిలో సంకలన తస్తమం ఏది అని అడుగుతాడు. ఏదంటే ఆన్సర్ 0. రైట్, ఓకేనండి ఇక్కడి వరకు. మరి ఈ తస్తమ ధర్మం అనేది సంకలనం ఆధారంగా సహజ సంఖ్యల్లో ఎలా ఉంటుంది, పూర్ణాంకాల్లో ఎలా ఉంటుంది, పూర్ణ సంఖ్యల్లో ఎలా ఉంటుంది, అకర్ణీయ సంఖ్యలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సంకలనం ఆధారంగా సహజ సంఖ్యల్లో ఫస్ట్ 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినిటీ. మనం ఇక్కడ ఏవైనా రెండు సంఖ్యలు తీసుకుంటే వాటి మొత్తం చేస్తే ఎలా రావాలి, అదే సంఖ్యనే రావాలి. మరి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కానీ ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కానీ రావాలి. మరి ఇక్కడ ఈ విలువ ఎంత ఉండాలి, మనకి 0 కావాలి. ఈ విలువ ఎంత ఉండాలి, ఇక్కడ 0 కావాలి. మరి 0 అనేది సహజ సంఖ్యల్లో ఉందా, సహజ సంఖ్యలకు చెందిందా, బిట్టిది అవునా, చెందిందా కాదా, చెందదు, డస్ నాట్ బిలాంగ్స్ టు. మనకి బయటవిడిగా కస్తమ ధర్మము అనేది సహజ సంఖ్యల్లో సంకలన ధర్మాన్ని పాటించదు. సంకలనం ఆధారంగా సహజ సంఖ్యలు అనేది కస్తమ ధర్మాన్ని పాటించదు. ఇది పాటించడం లేదు. ఎందుకు, సహజ సంఖ్యల్లో 0 అనేది లేదు. ఇదొకటి. 2 పూర్ణాంకాలు 0, 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ. సేమ్ కండిషన్, ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కావాలి, లేకపోతే ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కావాలి. ఇక్కడ ఈ విలువ ఎంత, 0. మరి 0 అనేది పూర్ణాంకాల్లో ఉంది కదా, ఈజ్ బిలాంగ్స్ టు W. మరి ఏ అనేది ఏదైనా ఒక అంకె తీసుకున్నాం మనం, 100 తీసుకుంటాను నేను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100. మరి 100 అనేది ధనాత్మక విలువ, మనకు ధనాత్మకం ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంది. ఇది కూడా దేంట్లో ఉంటుంది, పూర్ణాంకాలు ఉంటుంది. ఇప్పుడు వీటి మొత్తం చేద్దాం. ఏ విలువ 100 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 100, 0 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 100. ఈ రెండు విలువలు ఎలా వచ్చినాయి, సమానంగా వచ్చినాయి. అదేవిధంగా ఈ 100 అనేది దేంట్లో ఉంటుంది, పూర్ణాంకాలు ఉంటుంది. ఈ పూర్ణాంకాలు అనేది మరి సంకలనం ఆధారంగా, దేని ఆధారంగా, సంకలనం అంటే ఏం చేద్దాం, మనం వాటిని చూడాలి. సంకలనం ఆధారంగా ఏ ధర్మాన్ని పాటించింది, కస్తమ ధర్మాన్ని పాటించింది. సో నెక్స్ట్ మూడవది పూర్ణ సంఖ్యలు. -ఇన్ఫినిటీ, డాష్, -2, -1, 0, 1, 2, డాష్, ఇన్ఫినిటీ, ప్లస్ ఇన్ఫినిటీ. ఏ ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని చూపించాలి. మరి ఇక్కడ ఈ అనేది ఏమి పక్కాగా మనకి 0 అనేది కావాలి.
మరి 0 అనేది పూర్ణ సంఖ్యలో ఉంది లేదా, ఉంది కదా, ఇట్ బిలాంగ్స్ టు జెడ్. మరి నెక్స్ట్ ఏ అనేది మనం ఏదైనా ఒక సంఖ్య తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ నేను -1 అని తీసుకుంటా. మరి -1 అనేది పూర్ణ సంఖ్యలో ఉంది కదా, ఇట్ బిలాంగ్స్ టు జెడ్. ఫస్ట్ ఇది చూద్దాం. -1 + 0 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, -1 వచ్చింది కదా. నెక్స్ట్ 0 ± 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, రెండు వేరు వేరు సంఖ్యల లబ్ధం ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 0 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. మరి -1 అనేది దేంట్లో ఉందన్న, బిలాంగ్స్ టు జెడ్. ఇట్ బిలాంగ్స్ టు జెడ్, పూర్ణ సంఖ్యలో ఉంది. మరి ఇప్పుడు ఈ -1 అంటే ఈ పూర్ణ సంఖ్యలో అనేది సంకలనం ఆధారంగా ఏ ధర్మాన్ని పాటించినాయి, అస్తమ ధర్మం. నెక్స్ట్ 4వది అకరణీయ సంఖ్యలు. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు. మరి అకర్ణీయ సంఖ్యలు ఎలా ఉంటాయంటే భిన్న రూపంలో ఉంటాయి, p/q. ఇక్కడ కండిషన్ q అనేది 0కి సమానం కాకూడదు. మరి p, q ఇస్ బిలాంగ్స్ టు జెడ్. అవి పూర్ణ సంఖ్యలై ఉండాలి. ఈ రెండు భిన్న రూపంలో ఉంటాయి కదా, ఈ భిన్న రూపంలో దీని విలువ 0కి సమానం కావాలి. అంటే 0 కాకుండా ఏ విలువనైనా ఉండవచ్చు, కానీ అదేవిధంగా ఈ రెండు విలువలు దేంట్లో ఉండాలా, పూర్ణ సంఖ్యలో ఉండాలి. మరి ఇప్పుడు పూర్ణ సంఖ్యలు అనేది సంకలనం ఆధారంగా అస్తమ ధర్మం పాటించిందా లేదా, కాబట్టి ఈ అకరణీయ సంఖ్యలు కూడా దేని ఆధారంగా, సంకలనం ఆధారంగా అస్తమ ధర్మాన్ని పాటిస్తాయి. ఒకసారి చూడండి. సేమ్ a + e ఈజ్ ఈక్వల్స్ టు a, e + a ఈజ్ ఈక్వల్స్ టు a. మనకి తెలిసిన ఈ విలువ ఎంత, పక్క 0. మరి 0 అనేది అకర్ణీయ సంఖ్యల్లో ఉండాలంటే ఫస్ట్ ఏంటి ఉండాలి, పూర్ణ సంఖ్యలో ఉండాలి. మరి 0 అనేది పూర్ణ సంఖ్యలో ఇక్కడ ఉందా లేదా, ఉంది. కాబట్టి మరి ఈ 0 అనేది అకర్ణీయ సంఖ్యలో కూడా ఉంటుంది. మరి a ఈజ్ ఈక్వల్స్ భిన్న రూపం కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ నేను 2/3 తీసుకుంటా. ఈ 2/3 భిన్న రూపము దేంట్లో ఉంటుంది, అకర్ణీయ సంఖ్యలో ఉంటుంది. చూద్దాం. 2/3 + 0 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, 2/3 వస్తుంది. అంటే 0కు మనము ఏ విలువనైతే కలిపితే అదే విలువనే వస్తుంది. నెక్స్ట్ 0 + 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, 2/3. భిన్న రూపం వచ్చింది కదా. అంటే సంకలనం ఆధారంగా అకరణీయ సంఖ్యలు అనేవి ఏ ధర్మాన్ని పాటించాయి, అస్తమ ధర్మాన్ని పాటించాయి. మరి బాగా చూడండి, అస్తమ ధర్మంలో ఏముండాలి మనకి, సంకలన తస్తమం. సంకలన తస్తమం ఎంత, 0. వేటిలో అయితే 0 ఉంటుందో, ఏ సంఖ్యా సమితిలో అయితే 0 ఉంటుందో ఆ సంఖ్యా సమితి తస్తమ ధర్మాన్ని పాటిస్తుంది. ఏ సంఖ్యా సమితిలో అయితే 0 లేదో ఆ సమితి తస్తమ ధర్మాన్ని పాటించదు. మరి సహజ సంఖ్యలలో విలువలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ. మరి సహజ సంఖ్యలో 0 ఉందా అంటే లేదు. కాబట్టి సహజ సంఖ్యలు తస్తమ ధర్మాన్ని పాటించదు. దేని ఆధారంగా, సంకలనం ఆధారంగా. అదేవిధంగా పూర్ణాంకాల్లో 0 ఉంది కదా, అదే పూర్ణ సంఖ్యల్లో 0 ఉంది కదా, అదే అకర్ణీయ సంఖ్యల్లో కూడా ఏముంటుంది, 0 ఉంటుంది. ఎందుకు, అకర్ణ సంఖ్యలో p, qలు దేంట్లో ఉంటాయి, పూర్ణ సంఖ్యల్లో ఉంటాయి. కాబట్టి అకర్ణీయ సంఖ్యల్లో కూడా మనకి ఏముంటుంది, 0 ఉంటుంది. కాబట్టి అకర్ణీయ సంఖ్యలు కూడా సంకలనం ఆధారంగా అస్తమ ధర్మాన్ని పాటిస్తాయి. ఇప్పుడు ఇది గుణకారం దృష్ట్యా చూద్దాం. అస్తమ ధర్మం a + e = a, e + a = a. ఇది సంకలనం ఆధారంగా. అదే గుణకారం ఆధారంగా వచ్చేసి a × e = a, లేకపోతే e × a = a. ఇది గుణకారం ఆధారంగా. మరి ఇక్కడ మనము ఏం రాసినాం, ఇక్కడ సంకలన తస్తమం ఏమొచ్చింది ఇక్కడ మనకి, 0. మరి ఇక్కడ గుణకార తస్తమం దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ e = 1 పెడితేనే కదా ఇక్కడ ఏ విలువ ఉంటుందో అదే విలువ వచ్చేది. చూడండి,
ఏ ఇంటూ ఈ ప్లస్ ఏమవుతున్నాను 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లస్లో 1 పెడుతున్నాం 1 ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ. కాబట్టి ఇక్కడ ఈక్వల్స్ టు 1. ఇక్కడ 1 అనేది ఇక్కడ గుణకార తస్తమం. ఇక్కడ చూడండి 0 వేసుకున్నాం. 0 అంటే ఇక్కడ సంకలన తస్తమం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లు ఇక్కడ రెండు. గుణకారం ఆధారంగా సహజ సంఖ్యల్లోను పూర్ణాంకాల్లోను పూర్ణ సంఖ్యల్లోను అకర్ణీయ సంఖ్యల్లోను పాటిస్తుందో లేదో చూద్దాం. సహజ సంఖ్యలు 1 2 3 4 ఇన్ఫినిటీ. మరి ఏ కామా ఈలు సహజ సంఖ్యల్లో ఉంటే వాటి లబ్ధం వచ్చే విలువ కూడా దేంట్లో ఉండాలా? సహజ సంఖ్యలోనే ఉండాలి. మరి ఇక్కడ ఈ వాల్యూ ఎంత? 1. ఏ వాల్యూ ఎంత? 2. ఇక్కడ చూడండి మనము ఇప్పుడు ఇంటి చేద్దాం. ఈ వాల్యూ ఎంత? ఫస్ట్ ఏ వాల్యూ ఎంత? ఇక్కడ 2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 2. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఈ వాల్యూ ఎంత? 1. ఏ వాల్యూ ఎంత? 2 1 ఇంటూ 2 కదా. చూడండి ఈ రెండు విలువలు ఎలా వచ్చిన వాడికి సమానంగా వచ్చేసినాయి, అవునా? మరి ఈ సహజ సంఖ్యలు అనేది గుణకారం ఆధారంగా ఈ తస్తమ ధర్మాన్ని పాటించినాయి లేదా? పాటించినాయి. పూర్ణాంకాల్లో 0 1 2 3 అప్ టు ఇన్ఫినిటీ. ఏ కామా ఏలు దేనిలో పూర్ణాంకాల్లో ఉంటే వాటి లబ్ధం కూడా దేంట్లో ఉండాలా? పూర్ణాంకాల్లోనే ఉండాలి. సేమ్ ఈ వాల్యూ కాన్స్టెంట్ అన్నది ఈక్వల్స్ టు 1 ఇంకా పక్క. ఎందుకంటే మనము ఏ సంఖ్య అయితే గుణకారం చేస్తామో మనకు అదే సంఖ్య రావాలంటే ఈ వాల్యూ ఎంత ఉండాలి? అక్కడ 1 ఉండాలి. ఇంకా ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. ఇది గుణకార తస్తమం. చూడండి ఏ ఈక్వల్స్ టు 3 తీసుకున్నాం ఇక్కడ. మరి ఇక్కడ 1 3 అనేది పూర్ణాంకాలు ఉన్నాయి కదా. 3 into 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. అగైన్ 1 into 3 ఈక్వల్స్ టు 3. మరి ఇక్కడ 1ని 3తో గుణిస్తే 3 వచ్చింది. మరి ఇక 1ని 3తో గుణిస్తే 3 వచ్చింది. ఇక 3 అనేది పూర్ణాంకాల్లో ఉంది కదా. కాబట్టి గుణకారం దృష్ట్యా పూర్ణాంకాలు ఏ ధర్మాన్ని పాటించినాయి? తస్తమ ధర్మాన్ని పాటించినాయి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు -∞, -2, -1, 0, 1, 2 అప్ టు +∞. సేమ్ ఏ కామా ఈలు దేంట్లో ఉండాలి? జెడ్. పూర్ణ సంఖ్యల్లో ఉంటే వాటి లబ్ధం కూడా దేంట్లో ఉండాలి? పూర్ణ సంఖ్యల్లో ఉండాలి. ఉంటాయో లేదో చూద్దాం. ఇక్కడ ఈ విలువ ఎంతండి? పక్కంగా అది 1 ఫిక్స్డ్. అది ఎందుకు? అది దాన్ని ఏమంటే మనం ఈక్వల్ టు 1ని గుణకార తస్తమం. చూడండి ఇక్కడ రాస్తున్నాం దాన్ని. నేను ఏ వాల్యూ -1 తీసుకుంటున్నా. ఈ వాల్యూ 1 -1 పూర్ణ సంఖ్యలో ఉంటాయి కదా, రుణాత్మక విలువలు ఉంటాయి. ఇంటూ ఏ ఇంటూ ఈ ఏ వాల్యూ ఎంత? -1 ఇంటూ 1 1 1 1. ఇక్కడ మైనస్, ఇక్కడ ఏం ఉంటాడు? ప్లస్ కదా. మైనస్ ఇంటూ ప్లస్ -1. మరి -1 ఈజ్ బిలాంగ్స్ టు జెడ్. వచ్చిందా? వాటి లబ్ధం కూడా పూర్ణ సంఖ్య వచ్చింది కదా. నెక్స్ట్ ఈ ఇంటూ ఏ ఈ వాల్యూ ఎంత? 1. ఏ వాల్యూ ఎంత? -1. ఇక్కడ ఏం లేదంటే ఎవరు ఉంటారు? ప్లస్ ఉంటారు. ప్లస్ ఇంటూ మైనస్ -1 1 1 కదా. -1 అనేది పూర్ణ సంఖ్యలో ఉంటుంది. మరి పూర్ణ సంఖ్యలు గుణకారం చూస్తే ఏ ధర్మాన్ని పాటించినాయి? తస్తమ ధర్మాన్ని పాటించినాయి. 4వది అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు ఎలా ఉంటాయి? p/q రూపంలో ఉంటాయి.
ఇక్కడ క్యూ అనేది సున్నాకి సమానం కాకూడదు. మళ్ళీ ఇవి రెండు కూడా దేంట్లో ఉండాలి? పూర్ణ సంఖ్యల్లో ఉండాలి. అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది ఏమి? గుణకార తస్తమం. ఇది ఫిక్స్డ్ వాల్యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్, మర్చిపోకూడదు. గుణకారంలో గుణకార తస్తమం విలువ ఎంత అంటే 1. తర్వాత ఇక్కడ ఏ కామా ఈలు దేంట్లో ఉండాలి? అకర్ణీయ సంఖ్యలో ఉంటే వాటి లబ్ధం వచ్చే విలువ కూడా ఎందులో ఉండాలి? అకర్ణీయ సంఖ్యలోనే ఉండాలి. చూద్దాం. ఇక్కడ భిన్న రూపం కదా, 2/3 ఈజ్ బిలాంగ్స్ టు క్యూ. ఉంటుందా లేదండి? ఉంటుంది. భిన్న రూపం కదా, మరి క్యూ అనేది సున్నాకి సమానమైందా? కాలేదు కదా. ఇప్పుడు వాటి లబ్ధం చూద్దాం. ఈ ఇంటూ ఏ అంటే ఈ వాల్యూ ఎంత? ఇక్కడ గుణకార తస్తమం 1, ఏ వాల్యూ ఎంత? 2/3. 2/3 ఇంటూ 1 ఎంత? 2/3. 2/3 is belongs to Q. Now next A into E. A into E. A value ఎంత? 2/3 into E value ఎంత? 1. 2/3 into 1 ఎంత? 2/3. 2/3 is belongs to Q. మరి అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా ఏ ధర్మాన్ని పాటించినాయి? తస్తమ ధర్మాన్ని పాటించినాయి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే గుణకారం దృష్ట్యా పై 4 ధర్మాలు కూడా పాటించాయి. కానీ సంకలనము ఆధారంగా సహజ సంఖ్యలు మాత్రమే పాటించలేదు తస్మ ధర్మం. ఇక్కడ చూడండి, వెరీగా సంకలనం, గుణకారం ఏ ధర్మము? తస్తమ ధర్మం. సహాయ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు. కలనం, గుణకారం. రైట్. సహాయ సంఖ్యలు సంకలనం ఆధారంగా తస్తమ ధర్మాన్ని పాటించదు. అదే సహజ సంఖ్యలు అనేది గుణకారం ఆధారంగా తస్తమ ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణాంకాలు సంకలనం ఆధారంగా తస్తమ ధర్మాన్ని పాటిస్తాయి. అదేవిధంగా గుణకారం ఆధారంగా పూర్ణాంకాలు తస్తమ ధర్మాన్ని పాటిస్తాయి. అదేవిధంగా పూర్ణ సంఖ్యలు సంకలనం ఆధారంగా తస్తమ ధర్మాన్ని పాటిస్తాయి. అదేవిధంగా గుణకారం ఆధారం కూడా పాటిస్తాయి. అకర్ణీయ సంఖ్యలు సంకలనం ఆధారంగా తస్తమ ధర్మాన్ని పాటిస్తాయి. అదేవిధంగా గుణకారం కూడా తస్తమ ధర్మాన్ని పాటిస్తాయి. ఏంటివి? అకర్ణీయ సంఖ్యలు. ఈ క్రింది వాటిలో, ఇక్కడ బిట్ చూడండి, ఈ క్రింది వాటిలో సంకలన ఆధారంగా తస్తమ ధర్మాన్ని పాటించనిది అని అంటారు. ఏమిటి? ఫస్ట్ వన్ సహజ సంఖ్యలు, సెకండ్ వన్ పూర్ణాంకాలు, థర్డ్ వన్ పూర్ణ సంఖ్యలు, ఫోర్త్ వన్ అకర్ణీయ సంఖ్యలు. చూడండి, మరి ఈ క్రింది వాటిలో సంకలనాన్ని బాగా చెప్తారు. మీరు సంకలనం అడుగుతున్నాడా, గుణకారం అడుగుతున్నాడా? సంకలనం ఆధారంగా తస్తమ ధర్మాన్ని పాటించనిది. మరి సంకలనం ఆధారంగా తస్తమ ధర్మం పాటించాలంటే ఇక్కడ సంకలన తస్తమం ఎంత? 0. వేటిలో అయితే సంఖ్యా సమితిలో 0 ఉంటుందో అది మాత్రమే పాటిస్తుంది. ఇప్పుడు సహజ సంఖ్యలో 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినిటీ. ఇందులో సంకలన తస్తమం 0 ఉందా? లేదు. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏమి? ఇక్కడ సహజ సంఖ్యలు మాత్రమే సంకలన తస్తమాన్ని పాటించదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి గుణకారం ఆధారంగా పాటిస్తారు. ఎందుకు? A into E is equals to A, E into A is equals to A. ఇక్కడ E is equals to ఎంత మనకి? 1 అనేది సహజ సంఖ్యలో ఉంది లేదా? కాబట్టి గుణకారం ఆధారంగా సహజ సంఖ్యలు తస్తమ ధర్మాన్ని పాటిస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్.
విలోమ ధర్మం. రైట్. తస్తమ ధర్మంలో మనం ఏం రాసినాము? ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ రావాలి. ఇక్కడ ఈనేమన్నాము? సంకలన తస్తమం అన్నాం, ఈజ్ ఈక్వల్స్ టు ఈ. మరి ఇక్కడ ఈ విలువ ఎంత పెడితే అదే విలువ వస్తామంటే 0. బాగా గుర్తుపెట్టుకోవాలా, సంకలన తస్తమం ఎంత అంటే 0. అదే గుణకారంలో గుణకార తస్తమం, గుణకార తస్తమం ఈజ్ ఈక్వల్స్ ఎంత? 1. అంటే ఏ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. మరి ఇక్కడ ఈ విలువ ఎంత పెడితే మనకు అదే విలువ వస్తుందంటే ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది బాగా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు విలోమ ధర్మం చూద్దాం. అలాగే విలోమ ధర్మం సంకలనం సహజ సంఖ్యలో పాటిస్తుందా, పూర్ణాంకాల్లో పాటిస్తుందా, పూర్ణ సంఖ్యలో పాటిస్తుందా, అకన్య సంఖ్యలో పాటిస్తుందా లేదో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ విలోమ ధర్మం అంటే ఏమో చూద్దాం. విలోమ ధర్మం అంటే ఏదో చూద్దాం. విలోమం అంటే ఏమి? ఆపోజిట్. ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్, ఇంటూకి డివైడెడ్ బైకి ఇంటూ. చూద్దాం ఫస్ట్ సంకలనం ఆధారంగా విలోమ ధర్మం. చూడండి, కండిషన్ అంటే ఏ ఇంటూ సంకలనం అన్నాం కదా, ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 లేదా మైనస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు ఆల్రెడీ తెలుసు 0 అంటే 0 మనం ఏమన్నాం? సంకలన తస్తమం. మరి ఇక్కడ ఏ మైనస్ ఏ అంటే ఏమి? విలోమాలు. ఏ యొక్క విలోమం మైనస్ ఏ, మైనస్ ఏ యొక్క విలోమం ప్లస్ ఏ. పెట్టుకోవాలా. ఇక్కడ ఇప్పుడు మనం సహజ సంఖ్యలు ఫస్ట్ సహజ సంఖ్యలు 1, 2, 3 అప్ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఫస్ట్గా చూడండి, 2 యొక్క విలోమం ఎంత? -2. ఇప్పుడు 2 అనేది బిలాంగ్స్ టు n, సహజ సంఖ్యలో ఉంది, దాని యొక్క విలోమం రాసినాం. మరి సహజ సంఖ్యలో ఉందా? రుణాత్మక విలువలు సహజ సంఖ్యలో ఉండవు. ఇస్ డస్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అంటే సహజ సంఖ్యలు సంకలనం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటించదు. రెండవది పూర్ణాంకాలు 0, 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ. ఇక చూడండి, ఏ యొక్క విలోమము మైనస్ ఏ, మైనస్ ఏ యొక్క విలోమం ప్లస్ ఏ కావాలి. మరి ఇందులో మైనస్ విలువలు ఉన్నాయా? లేవు. చూద్దాం, అయినా చూద్దాం. ఇప్పుడు సేమ్ 2 ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉందా లేదా? 2 అనేది పూర్ణాంకాల్లో. చూద్దాం, 2 యొక్క విలోమం, ఏ విలోమం? అది కూడా సంకలన విలోమం. 2 యొక్క సంకలన విలోమం ఎంత? -2. సంకలన విలోమం -2. మరి ఉందా ఇక్కడ? దీంట్లో ఉందా? డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఏ విలోమం? మరి ఉత్త విలోమం రాస్తున్నాడు సార్ అంటే మీరు దేనికి అనుకున్నారు? మీరు ఇక్కడ ఏముంది హెడ్డింగ్? సంకలనము. సంకలనం 2 యొక్క సంకలన విలోమం ఎంత? -2. -2 అనేది పూర్ణాంకాల్లో ఉందా? లేదు. కాబట్టి పూర్ణాంకాలు కూడా సంకలనం ఆధారంగా విలోమ ధర్మాన్ని పాటించదు. పూర్ణ సంఖ్యలో -ఇన్ఫినిటీ, -2, -1, 0, 1, 2 ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి, ఏ యొక్క విలోమం -a, -a యొక్క విలోమం +a. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ వాల్యూస్ ఉన్నాయి, ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ధర్మం అని ఈ పూర్ణ సంఖ్యలు అనేది సంకలనం ఆధారంగా విలోమ ధర్మాన్ని పాటిస్తుంది కదా. మనం చూసని చెప్పొచ్చు, ఇక్కడ మైనస్ విలువ ఉన్నాయి, ప్లస్ విలువ ఉన్నాయి. చూడండి, -2 ఈజ్ బిలాంగ్స్ టు z, అదేవిధంగా +2 ఈజ్ బిలాంగ్స్ టు z చూసని చెప్పొచ్చు. ఇప్పుడు రాద్దాం. చూడండి,
-2 యొక్క సంకలనవి అంటే సావి అంటే మీ సంకలన విలోమం ఎంత +2 బిలాంగ్స్ టు జెడ్. నెక్స్ట్ +2 యొక్క సంకలన విలోమం ఈజ్ ఈక్వల్ టు -2 -2 ఇస్ బిలాంగ్స్ టు జెడ్. చూడండి ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ దేంట్లో ఉన్నాయి పూర్ణ సంఖ్యల్లో ఉన్నాయి. మరి పూర్ణ సంఖ్యలు సంకలనం ఆధారంగా విలోమ ధర్మాన్ని పాటిస్తుంది. అకర్ణీయ సంఖ్యలు ఎలా ఉంటాయి p/భిన్న రూపంలో ఉంటాయి. p/q q అనేది 0కి సమానంగా కాకూడదు. అదేవిధంగా p, q బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఏంటేమి పూర్ణ సంఖ్యలు. ఇందాక పూర్ణ సంఖ్యలు నియమాన్ని పాటించినాయి కదా, అకర్ణీయ సంఖ్యలు కూడా ఆ నియమాన్ని పాటిస్తాయి. రైట్. అంటే సమ్ తీసుకున్నాం మనం భిన్నాలు 2/3 -2/3 +2/3 0. 0కి ధనాత్మకం ఉండదు, రుణాత్మక తటస్థమైన విలువ -1 -2 తర్వాత 5/4 ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయంటే క్యూలో ఉంటాయి. ఎందుకు భిన్న రూపంలో ఉంటాయి. మరి వీళ్ళు లేవు కదా సార్ అంటే ఇక్కడ ఏం లేకుంటే ఏముంటాయి మనకి /1 అనేది ఉంటుంది. 0కి సమానం కాలేదు కదా. చూద్దాం, ఇదే తీసుకుందాం. -2/3 యొక్క సంకలన విలోమం ఎంత? ఇక్కడ మైనస్ గాడి ఏమొస్తాము ప్లస్, భిన్నము మారదు అలాగే వస్తుంది. మరి +2/3 అనేది అకర్ణీయ సంఖ్యలో ఉంది కదా, ఈజ్ బిలాంగ్స్ టు క్యూ. నెక్స్ట్ +2/3 యొక్క సంకలన విలోమం. ఇక్కడ ప్లస్కి సంకలన విలోమం ఎంత మైనస్, భిన్నము యాజ్ ఇట్ ఈస్ 2/3. మరి -2/3 దేంట్లో ఉంది మనకి అకర్ణీయ సంఖ్యలు. మరి అకర్ణీయ సంఖ్యలు కూడా సంకలనం ఆధారంగా ఏ ధర్మాన్ని పాటించినాయి విలోమ ధర్మాన్ని పాటించినాయి. మరి ఇప్పుడు ఇందులో చూస్తే సంకలనం ఆధారంగా విలోమ ధర్మాన్ని ఎవరెవరు పాటించినారంటే పాటించిన వాళ్ళు సహసంఖ్యలు పాటించలేదు, తర్వాత పూర్ణాంకాలు పాటించలేదు. మరి ఎవరు పాటించినారంటే పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు మాత్రమే పాటించారు. ఎందుకు? సంకలన విలోమము ప్లస్కి ఎవరు సంకలన విలోమము మైనస్కి సంకలన విలోమం ఎవరు ప్లస్. ఇందులో చూడండి సహజ సంఖ్యలు పూర్ణాంకాల్లో ఏ విలువలు ఉంటాయి? ధనాత్మకమైన విలువలు మాత్రమే ఉంటాయి. కాబట్టి సంకలనంలో విలోమ ధర్మాన్ని ఈ రెండు పాటించవు. మరి ఈ రెండు అంటే పూర్ణ సంఖ్యల్లో ధనాత్మకమైన విలువలు, రుణాత్మకమైన విలువలు, వాటితో పాటు 0 కూడా ఉంటుంది. మనకి ప్లస్కి సంకలన విలోమం ఎంత మైనస్కి సంకలన విలోమం ఎంత ప్లస్ కదా. మనకు కావాల్సింది అదే కదా, సంకలన విలోమం అంటే ప్లస్కి మైనస్ ప్లస్. అదే అకర్ణీయ సంఖ్యల్లో విలువలు భిన్న రూపంలో ఉంటాయి. ఆ విలువలు దేంట్లో ఉంటాయంటే పూర్ణ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి ఇందులో ప్లస్ మైనస్ అదేవిధంగా 0 ఉంటాయి. కాబట్టి పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు సంకలనం ఆధారంగా విలోమ ధర్మాన్ని పాటిస్తాయి. కానీ సహజ సంఖ్యలు పూర్ణాంకాలు సంకలనం ఆధారంగా విలోమ ధర్మాన్ని పాటించవు. ఎందుకు? కండిషను ఇందులో ధనాత్మక విలువలు మాత్రమే ఉంటాయి, రుణాత్మక విలువలు ఉండవు. ఇది వెరీ వెరీ ఈలు ఏవైనా రెండు సంఖ్యలు అయినప్పుడు వాటి లబ్ధం a/e = 1 లేదా e/a = 1 వచ్చినప్పుడు అది గుణకారం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటిస్తుందని చెప్తాం. మరి ఇక్కడ గుణకార తత్వంలో మనం ఏం చూసినామంటే a/e = a, e/a = a ని చూసినాము. ఇక్కడ ఏమంటున్నాం మనం? గుణకార విలోమం అంటున్నాం. అంటే ఇక్కడ e = ఎంత 1 గుణకార తత్వం. మరి ఇక్కడ గుణకార విలోమం అంటే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 1 రావాలా. అంటే ఇక్కడ e = మనం ఎంత తీసుకోవాలా? 1/a తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం దాన్ని ప్రత్యక్ష విన్నాం అనుకో a × 1/a. అప్పుడు
అప్పుడు మనకి విలువ ఎంత వస్తుంది? మనకి ఇలా 1 కదా, ఏమింది మనకి 1 కదా. తర్వాత ఇక్కడ చూడండి, ఈ విలువ 1/a ఇంటూ ఏ క్యాన్సల్, దట్ ఈస్ కూడా ఎంత 1. ఇది గుణకార విలోమం. గుణకార విలోమం ఈజ్ ఈక్వల్స్ టు 1. అదే గుణకార తస్తమం, గుణకార తస్తమం 1. సారీ, విలోమం 1/a. అదే గుణకార తస్తమం దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఇక్కడ లాస్ట్ టైం డిఎస్లో చాలా వరకు ఫంక్ అయినారు గుణకార విలోమం. మీరు సంఖ్యా వ్యవస్థీకరణాన్ని నెగ్లెక్ట్ చేసినారనుకో, యు ఆర్ లెగ్గిన్ పప్పు అంతేగా. సంకలన విలోమం మైనస్ ఏ, సంకలన తస్తమం ఈజ్ ఈక్వల్స్ టు 0. వెరీ వెరీ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎక్కువగా బిట్లు పడే అవకాశాలు గుణకారంలోనే. ఎన్నిసార్లు రౌండప్ చేస్తే అంత ఇంపార్టెంట్ అని అర్థం. ఇంపార్టెంట్ కాదు, ఇంకా ఫిక్స్డ్ పాయింట్. ఇంకా మరి ఈ గుణకారం అనేది విలోమ ధర్మాల్లో సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణ సంఖ్యలు ఎలా ఉంటుందో చూద్దాం. సహజ సంఖ్యలు 1, 2, 3 ఇన్ఫినిటీ కదా, చూద్దాం. రైట్ రైట్ ఇక్కడ ఏకు గూవి అంటే గుణకార విలోమం ఏమవుతుంది? 1/a అవుతుంది. 1/aకు గూవి అంటే గుణకార విలోమం ఏమవుతుంది? a అవుతుంది. అవునా? ఇప్పుడు చూడండి, ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నా. మరి 2 అనేది సహజ సంఖ్యలో ఉంది, 2 అనేది సహజ సంఖ్యలో ఉంది కదా. ఇప్పుడు 2కు గూవి అంటే గుణకార విలోమం ఎంత? 1/2. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్సే వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. కానీ లవం ఏమవుతుంది? హారం అవుతుంది. హారం ఏమవుతుంది? లవం అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఏముంటుంది? బై 1 కదా. ఇక్కడ లవం ఏమైంది? హారమైంది. హారం ఏమైంది? లవమైంది. బాగా పెట్టుకోవాలి మీరు. మరి ఇక్కడ చూడండి, 2కు గుణకార విలోమము 1/2. మరి 1/2 అనేది సహజ సంఖ్యలో ఉందా? లేదు. కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు n. మరి సహజ సంఖ్యలు అనేవి గుణకారం చూస్తే విలోమ ధర్మాన్ని పాటించదు. నెక్స్ట్ పూర్ణాంకాలు 0, 1, 2, 3 అప్ టు ప్లస్ ఇన్ఫినిటీ. సేమ్ మళ్ళీ రాయను. ఏకు గుణకార విలోమం 1/a, 1/aకు గుణకార విలోమం a. ఏదైనా తీసుకొని ఇష్టం. 3కు గూవి అంటే గుణకార విలోమం దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఇక్కడ ఏం లేదంటే ఉంటుంది? బై 1. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్సే వస్తుంది. మరి 3 అనేది దేంట్లో ఉంది? పూర్ణాంకాల్లో ఉంది. కానీ మనకు వచ్చిన విలువ ప్లస్ 1/3 అనేది పూర్ణాంకాల్లో ఉందా? లేదు. భిన్న రూపంలో విలువలు పూర్ణాంకాలు ఉండదు. మరి పూర్ణాంకాలు కూడా గుణకారం దృశ్య విలోమ ధర్మాన్ని పాటించదు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు మైనస్ ఇన్ఫినిటీ, డాష్, -2, -1, 0, 1, 2, డాష్, ప్లస్ ఇన్ఫినిటీ. సేమ్ ఏకు గుణకార విలోమం 1/a, 1/aకు గుణకార విలోమం a. ఇక్కడ చూడండి, -2 ఈజ్ బిలాంగ్స్ టు z. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ చెప్పినా కానీ మళ్ళీ చెప్పండి. ఇక్కడ -2 యొక్క గూవి అంటే గుణకార విలోమం ఎంత అవుతుంది? -1/2. బాగా పెట్టుకోవాలా. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ పెట్టినా, మైనస్ ఉంటే మైనస్ పెట్టాలా. గుణకారంలో ఎప్పుడు కూడా విలువలు చేంజ్ కావు. ప్లస్ ఉంటే ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటే మైనస్ ఉంటాయి. సంకలన విలోమాల్లో మాత్రం చేంజ్ అవుతాయి. సంకలన విలోమాల్లో చేంజ్ అవుతాయి. ప్లస్ మైనస్ గాను, మైనస్ ప్లస్ గాను అవుతాయి. కానీ గుణకారాల్లో చేంజ్ కావు. ఇక్కడ ఏం లేదంటే బై 1. ఇక్కడ చూడండి, అకర్ణీయ సంఖ్యల్లో -2 విలువ ఉంది. కానీ -1/2 విలువ అనేది
కదా. -2 అనేది పూర్ణ సంఖ్యలో ఉంది, కానీ -1/2 అనేది పూర్ణ సంఖ్యలో లేదు. డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్. అకర్ణీయ సంఖ్యలో p/q, q is not equal to 0, p, q belongs to z. రైట్, చూడండి ఇక్కడ సేమ్. ఇప్పుడు z విలువలు కదా, -∞ +∞, సేమ్ అవే కదా ఇక్కడ ఉండేది, సేమ్. ఇప్పుడు 2/3 బిలాంగ్స్ టు q. మరి దీని యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 3/2. భిన్నం మాత్రమే తిప్పటాన్ని విలోమము తిప్పిపడదు. మరి విలువలు ఉంటాయా ఉండవా అంటే ఉంటాయి. ఇక్కడ చూడండి 2/3 ఏమైనా కదా 3/2 భిన్న రూపంలో ఉంటాయి కదా. అంటే అకర్ణీయ సంఖ్యలు అనేవి గుణకారం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటిస్తాయి. మరి ఇందులో గుణకారం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటించేవి ఏవి అని అడుగుతాడు. ఏమేమి పాటిస్తాయంట? ఓన్లీ అకర్ణీయ సంఖ్యలు మాత్రమే పాటిస్తాయి. ఏవి పాటించవంటే సహజ సంఖ్యలు పాటించవు, పూర్ణాంకాలు పాటించవు, పూర్ణ సంఖ్యలు పాటించవు. ఏవి మాత్రమే పాటిస్తాయంటే అకర్ణీయ సంఖ్యలు మాత్రమే. ఈ క్రింది వాటిలో సంకలన గుణకార విలోమాలు తప్పకుండా పాటించున్నది ఏది? ఫస్ట్ ఆప్షన్ సహజ సంఖ్యలు, సెకండ్ ఆప్షన్ పూర్ణాంకాలు, థర్డ్ ఆప్షన్ పూర్ణ సంఖ్యలు, ఫోర్త్ ఆప్షన్ అకరణీయ సంఖ్యలు. చూడండి, ఈ క్రింది వాటిలో సంకలన గుణకార విలోమాలు తప్పకుండా పాటించినది ఏది? ఏది పాటిస్తుందండి? ఫస్ట్ ఆప్షనా, సెకండ్ ఆప్షనా, థర్డ్ ఆప్షనా, ఫోర్త్ ఆప్షనా? తప్పకుండా అంటే రెండిట్లో పాటించాలి తప్పకుండా. ఏది? ఫస్ట్ ఆప్షన్ సహజ సంఖ్యలు, సెకండ్ ఆప్షన్ పూర్ణాంకాలు, థర్డ్ ఆప్షన్ పూర్ణ సంఖ్యలు, ఫోర్త్ ఆప్షన్ అకరణీయ సంఖ్యలు. మన యొక్క సరైన సమాధానం వచ్చేసి అకరణీయ సంఖ్యలు. న్యాయాలు, విభాగ న్యాయం, అధర్మం. మరి విభాగ న్యాయంలో సంకలన గుణకారాలు కలిసి ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, సంకలన గుణకారాలు కలిసి ఉంటాయి. చూడండి, a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ ఏ, ఇక్కడ ఇంటూ ఉంటుంది, బ్రాకెట్ ఉంటే ఇంటూ అంటాం. ఫస్ట్ a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి. ఇంకా చూస్తే ఇది కండిషను, మనకి ఎడమ కుడి అనేది తర్వాత సంగతి, మనకు అంతగా అవసరం లేదు. జస్ట్ ఇది ఏది విభాగ న్యాయము అనేది మనకు అడుగుతాడు బిట్టు. మరి ఇందులో 3 సంఖ్యలు 1, 2, 3. ఇందులో మరి సహజ సంఖ్యలో పాటిస్తుందా, పూర్ణాంకాలు పాటిస్తుందా, పూర్ణ సంఖ్యలో పాటిస్తుందా, అకర్ణీయ సంఖ్యలో పాటిస్తుందా మనకి తెలుసుకుంటే చాలు, మనకి అయిపోయినట్టే. సహజ సంఖ్యలో 1, 2, 3 డాష్ ఇన్ఫినిటీ. నేను ఇక్కడ a, a 1, b 2, c 3 ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? 1, 2, 3లో సహజ సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ LHS తీసుకుంటా. LHS ఏముంది? L వాల్యూ a ఇంటూ b ప్లస్ సి. RHS వాల్యూ ఏముంది? a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి. సమానమైతే చాలు, అది పాటిస్తుంది లేదనేది మన తర్వాత ఉంటుంది. a వాల్యూ ఎంత? 1 ఇంటూ b వాల్యూ ఎంత? 2 ప్లస్ c వాల్యూ ఎంత? 3. ఫస్ట్ ఎప్పుడైనా సార్ బ్రాకెట్ ప్లస్ ఉంది కదా, 2 + 3 ఎంత? 5. 1 ఇంటూ 5 దట్ ఈజ్ ఎంత? 5.
ఇది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ ఎంత 2, ఇది ఇంతవరకు. తర్వాత ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ సి వాల్యూ ఎంత 3. 1 2 జా 2, 1 3 జా 3, 2 + 3 ఎంత 5. చూడండి మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఎలా వచ్చినాయి, సమానంగా ఉన్నాయి. కాబట్టి సంకలన గుణకారాల దృష్ట్యా విభాగ న్యాయము పాటించును. ఎవరు? సంఖ్యలు. నెక్స్ట్ పూర్ణాంకాలు 0. ఇంకా మనము చేయాల్సిన అవసరం లేదు కదండి. ఇక్కడ చూడండి ఎల్ ఏ = 1, బి = 2, సి = 3. ఇవి దేంట్లో ఉన్నాయి? పూర్ణాంకాల్లో ఉన్నాయి. సేమ్ అవే విలువ తీసుకున్నాం మీకోసము. ఏ ప్లస్లో 1, బి ప్లస్లో 2, సి ప్లస్లో 3. 2 + 3 ఎంత 5 × 1 5. ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. మన తర్వాత ఏ ప్లస్లో 1, బి ప్లస్లో 2, తర్వాత ప్లస్ ఏ ప్లస్లో 1, సి ప్లస్లో 3. 1 2 జా 2, 1 3 జా 3, 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది దేంట్లో ఉంది? పూర్ణాంకాల్లో ఉంది. ఇక్కడ చూడండి సంకలన గుణకారాలు అనేవి పూర్ణాంకాలు కూడా విభాగ న్యాయాన్ని పాటించాయి. సంఖ్యలు పూర్ణ సంఖ్యలో -∞, -2, -1, 0, 1 2 2 +∞. ఇది మనం చూద్దాం. సేమ్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. ఏ = 1, బి = 2, సి = 0. ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? పూర్ణ సంఖ్యలో ఉన్నాయి. రైట్. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్స్ చూద్దాం. ఏ వాల్యూ ఎంత 1 కదా, ఇంటూ బి 2c 0, 0 + 2 2 ఇంటూ 2, 1 2 జా 2. 2 అనేది దేంట్లో ఉంది? పూర్ణ సంఖ్యలో. తర్వాత ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ ఎంత 2, ప్లస్ ఏ వాల్యూ ఎంత 1, సి వాల్యూ ఎంత 0. 1 2 జా 2, 1 × 0 0, 0 + 2 2, 2 ఈజ్ బిలాంగ్స్ టు జెడ్. మరి ఇక్కడ చూడండి పూర్ణ సంఖ్యలు అనేవి సంకలన గుణకారం దృష్ట్యా కూడా విభాగ న్యాయాన్ని పాటించాయి. అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు ఎలా ఉంటాయి? బిన్నర భాగం p/q, q is not equal to 0, p, q belongs to z. a is equals to 1/2, b is equals to 3/2, c is equals to 4/2. ఇప్పుడు మనం చూద్దాం. LHS a ఇంటూ బి ప్లస్ సి. ఏ వాల్యూ ఎంత ఇక్కడ 1/2 ఇంటూ బి వాల్యూ ఎంత 3/2, సి వాల్యూ ఎంత 4/2. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ కదా, ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి కాసాగా అదే అయిపోతుంది. హారాలు సమానంగా ఉన్న పైన అవే విలువలు వస్తాయి. 3 + 4, 3 + 4 అంటే ఎంత 7. రైట్. ఇక్కడ తర్వాత ఏం చేయాలి? మనం ఇంటూ చేయాలి కదా. మరి ఇంటూ చేసేటప్పుడు మనం క్యాన్సిలేషన్ ఇలా కానీ ఇలా కానీ లేకపోతే ఇలా కానీ ఇలా కానీ చేయాలి. మనకి ఏమైనా క్యాన్సిలేషన్ అవుతున్నాయంటే కావడం లేదు. కాబట్టి ఏం చేస్తాము? లవాల్ని గుణకారము, హారాల్ని గుణకారం చేస్తాము. 7 1 జా 7, 2 2 జా 4. మరి 7/4 అనేది దేంట్లో ఉంటుంది? అకరణీయ సంఖ్యల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది చెక్ చేయాలి కదా, చూద్దాం. ఏ వాల్యూ ఎంత 1/2 ఇంటూ బి వాల్యూ ఎంత 3/2. బ్రాకెట్ వేసి ఇక్కడ ప్లస్. తర్వాత ఏ వాల్యూ ఎంత 1/2, బి వాల్యూ సి వాల్యూ ఎంత 4/2. ఇక్కడ రైట్. చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతాయా? కావు కదా. దీన్ని ఇంటూ చేయండి, దీన్ని ఇంటూ చేయండి. 1 3 జా 3, 2 2 జా 4, 4 1 జా 4, 2 2 జా 4. ఇప్పుడు చూడండి ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కదా, వాటి కాసాగా ఎంత అవుతుంది? 4 అవుతుంది. హారాలు సమానంగా పైన అవే విలువలు వస్తాయి కదా. 3 + 4, 3 + 4 ఎంత 7/4 బిలాంగ్స్ టు క్యూ. మరి సంకలన గుణకారం దృష్ట్యా అకర్ణీయ సంఖ్యలు కూడా విభాగ న్యాయాన్ని పాటించాయి. మరి ఇందులో ప్రతి ఒక్కటి కూడా అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, తర్వాత పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అన్నీ కూడా ఏ న్యాయాన్ని పాటించాలంటే విభాగ న్యాయాన్ని పాటించాయి. ఈ చెప్పుకున్న సమాచారాన్ని ఈ చిన్న టేబుల్ ద్వారా
మనం పూర్తిగా ఇప్పుడు చూద్దాం. ధర్మాలు రాష్ట్రానికి ఇక్కడ సంకలనం ఆధారంగా సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు. ఇక్కడ గుణకారం ఆధారంగా సహజ, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు. జస్ట్ చూడండి, ఇక్కడ సహజ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సముద్ర ధర్మాన్ని పాటిస్తాయి. ఏవైతే సముద్ర ధర్మాన్ని పాటించాయో గుణకారం దృష్ట్యా కూడా పాటిస్తాయి. అదేవిధంగా పూర్ణాంకాల్లోనూ ఇక్కడ గుణకారంలో పూర్ణ సంఖ్యలు సంకలన దృష్ట్యా సముద్ర ధర్మాన్ని పాటిస్తాయి. అదేవిధంగా గుణకారం దృష్ట్యా కూడా పాటిస్తాయి. అకర్ణీయ సంఖ్యలు సంకలన దృష్ట్యా సముద్ర ధర్మాన్ని పాటిస్తాయి. అదేవిధంగా గుణకారం దృష్ట్యా కూడా పాటిస్తాయి. ఇవన్నీ కూడా ఇందులో మనకి మెయిన్గా ఎక్కడ పాటించమంటే సహజ సంఖ్యల్లో తస్తమ ధర్మం అనేది పాటించాలి. అదేవిధంగా సహజ సంఖ్యలో విలోమ ధర్మం అనేది పాటించదు. ఏంటివి? సహజ సంఖ్యలో సంకలన దృష్ట్యా. అదేవిధంగా పూర్ణాంకాల్లో సంకలన దృష్ట్యా విలోమ ధర్మం అనేది పాటించదు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనము గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యల్లోనూ పూర్ణాంకాల్లోనూ పూర్ణ సంఖ్యల్లోనూ విలోమ ధర్మం అనేది పాటించదు. ఎక్సెప్ట్ 0 తప్ప. 0 తప్ప అకర్ణీయ సంఖ్యలో పాటిస్తుంది. మరి మిగతా అన్ని సందర్భాలలో కూడా సంకలన గుణాకార దాంట్లో సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అనేది ఈ మిగిలిన అన్ని ధర్మాలను కూడా తృప్తిపరచును. ఇంత సమాచారాన్ని ఈ టేబుల్లో మాత్రం నిక్షిప్తం చేసి మనం నేర్చుకుంటే పొరపాటే. కానీ అది ఎలా వస్తుంది అని మనము గత వీడియోలో అంటే సంఖ్యా వ్యవస్థలోని సంఖ్యా ధర్మాలు 1, సంఖ్యా ధర్మాలు 2, ఇది సంఖ్యా ధర్మాలు 3 అందరినీ దృష్టిలో ఉంచుకొని చేసిన వీడియో. ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా వీటిని ఫాలో అయి అదేవిధంగా మీకు ప్రతి వీక్ ఎవ్రీ సండే ఈ వారంలో జరిగినటువంటి అంశాలను పరీక్ష రూపములో ఈ మొత్తం సమాచారాన్ని ప్రతి ఆదివారం టెలిగ్రామ్ గ్రూపులో మేము పరీక్ష నిర్వహించబడుతుంది. వీటికి సంబంధించిన ప్రశ్నలను మీకు వీడియో రూపంలో అందించడము జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కట్టండి. పక్కనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్స్ అ లాట్.